అచ్చని కొండల మధ్య ఉన్న గ్రామంలో అన్వి అనే జిజ్ఞాసతో నిండిన చిన్న అమ్మాయి తన ప్రియమైన మిత్తు అనే గిలిగింత పక్షితో జీవించేది. మిత్తు సాధారణ పక్షిలా కాదు, నిజంగా మాట్లాడేది. ప్రతి ఉదయం కథలు చెప్పేది. ఆకాశం ఎండిపోయింది, వర్షాలు రాలలేదు, నదీ పడమట పొలులా చితికిపోయింది. ప్రతి ఇంట్లో ఆందోళన పెరిగింది. ఒక సాయంకాలం మిత్తు వేగంగా వచ్చి చెప్పింది, నది ఆత్మ బంధింపబడ్డింది, నీ సహాయం తప్పదు. అన్వి మిత్తును వెంబడి అడవి లోతులోకి వెళ్ళింది. అక్కడ జురుజురు వెలుగులు మార్గం చూపాయి. ఒక గుట్టులో ఒక పెద్ద వృక్షం నిలబడి ఉండింది. దాని కింద నది ఆత్మ తుప్పుల తోటతో బంధింపబడ్డింది. అన్వి తన తాతమ్మ లలబై పాట పాడింది. వాయిస్ కొంచెం కంపించింది, కాని నిజం. ప్రతి పాటతో గడులు మెల్లగా తేలాయి. తరువాత ఉదయం వర్షం పసిడి నేలపై ముద్దు పెట్టింది. నదులు మళ్లీ ప్రవహించి గ్రామం కొత్త జీవంతో నవ్వులతో నిండిపోయింది. మిత్తు ఇంకా తన జన్నెలో వచ్చింది. కాని ఆ రాత్రి మాంత్రికత అన్వి హృదయంలో ఎప్పటికీ నిలిచింది.